హలో అండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మన గార్డెన్లో ఉన్న మల్బరీ ఫ్రూట్ ప్లాంట్ చూశారు కదా. చెట్టు నిండా చక్కగా కాపు అయితే బాగా వచ్చిందండి. ఇలా మీకు కూడా కాపు రావాలంటే చెట్టుని ప్రూన్ చేస్తూ ఉండాలి. టిప్స్లో మాత్రమే ఒక 2-3 ఆకులు ఉండిచ్చి మిగతా చెట్టుకున్న ఆకులన్నీ కూడా తీసేయాలి. అవన్నీ కూడా అప్పుడే ఫ్రూట్స్ అనేవి బాగా వస్తాయి. మల్బరీ చెట్టుని కనుక ప్రూన్ చేయనట్టయితే ఫ్రూట్స్ తయారవ్వాలండి. అలానా ఈ ప్లాంట్ వచ్చి నేను 10 లీటర్స్ వాటర్ టిన్లో పెట్టా. దీనికి సాయిల్ మిక్స్ అనేది నార్మల్ సాయిల్ తీసుకున్నా, అలాగే వరి పొట్టు అండ్ పశువుల ఎరువు ఈ 3 మిక్స్ చేసి పెట్టా. దీనికి మధ్య మధ్యలో వీక్లీ వన్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ మంత్లీ వన్స్ పశువుల ఎరువు అనేది యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఎవరైనా సరే వాళ్ళ టెర్రస్ గార్డెన్లో దీన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇది అలాగే ఈ ప్రూన్ చేసినప్పుడు మనం కట్ చేసిన స్టెమ్స్ అవి కూడా మళ్ళీ మనం నాటుకున్నట్టయితే అవి తొందరగా రూట్స్ అనేవి వస్తాయండి. అలా ఆ విధంగా మొక్కలు పెట్టినవి మనం వేరే వాళ్ళకి కూడా అవి షేర్ చేయొచ్చు మళ్ళీ. అలాగే ఈ ఫ్రూట్స్ ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటాయండి ఫస్ట్, తర్వాత రెడ్లోకి మారుతాయి, డార్క్ బ్లాక్ కలర్లోకి అయితే వస్తాయి మళ్ళీ. అలా వచ్చినప్పుడు మాత్రమే వీటిని హార్వెస్ట్ చేసుకోవాలి. లేదంటే రెడ్ కలర్గా ఉన్నప్పుడు మనం హార్వెస్ట్ చేసినట్టయితే అవి పుల్లగా ఉంటాయి. కలర్ బాగా డార్క్ రెడ్లోకి వచ్చిన తర్వాత చేసినట్టయితే స్వీట్గా ఉంటుందండి వీటి టేస్ట్ అనేది. వీటిని కొమ్మల ద్వారా కూడా పెంచవచ్చు ఈ మొక్కల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.